ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని నోటిఫై చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోరినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ఈ మేరకు విభజన చట్టాన్ని సవరించాలని కోరినట్లు చెప్పారు. తమ విజ్ఞప్తికి కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు. నిన్న సాయంత్రం ఇక్కడ హోం మంత్రిత్వ శాఖ కార్యాలయంలో అమిత్ షా ఆధ్వర్యంలో రాష్ట్రంలోని శాంతి భద్రతలు, కొత్త నేర న్యాయ చట్టాల అమలుపై జరిగిన సమీక్షలో చంద్రబాబు పాల్గొన్నారు. అనంతరం మీడియా సమావేశాల్లో మాట్లాడారు. అమరావతి నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక వనరులేమీ సమకూర్చలేదని, కానీ కొందరు మూర్ఖులు మాత్రం రాష్ట్రంలో ఏ చిన్న పని జరపకపోయినా అంతా అమరావతిలో ఖర్చు పెడుతున్నారంటూ దుష్ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు దుయ్యబట్టారు. అమరావతి వల్ల జగన్ కు వచ్చిన నష్టం ఏంటని ప్రశ్నించారు. రాజధాని కోసం రైతులు భూమి ఇస్తే ఆయనకెందుకు అసూయ అంటూ నిలదీశారు. హైదరాబాద్ వంటి రాజధాని ఆంధ్రప్రదేశ్ కు అవసరం లేదా అని ప్రశ్నించారు. తెలంగాణ ఆదాయంలో 75% హైదరాబాద్ నుంచే వస్తోందని చెప్పారు. ఇవన్నీ మర్చిపోయి మూర్ఖంగా మాట్లాడే వ్యక్తులకు సమాధానం చెప్పాల్సి అవసరం లేదన్నారు చంద్రబాబు. పెట్టారు. ఈరోజు లా అండ్ ఆర్డర్ పైన ఆయనతో కూడా రివ్యూ చేసుకున్నాం. రివ్యూ చేసిన తర్వాత హోమ్ మినిస్టర్ గారు నేను గడిచినటువంటి టెక్నాలజీ, న్యూ క్రిమినల్ లా ఇవన్నీ రివ్యూ చేస్తున్నారు. పార్ట్ ఆఫ్ హిస్ మినిస్ట్రీ. ఇప్పటికీ ఒక 24 రాష్ట్రాలని రివ్యూ చేశారు. ఈరోజు మంది కూడా అయింది. దానికి కొన్ని సూచనలు ఇచ్చారు, అవన్నీ చేస్తున్నాం. అదే సమయంలో నేను పర్సనల్గా కలిసి అమరావతి దీనికి బైఫర్కేషన్ యాక్ట్ లో 10 years తర్వాత కామన్ రాజధాని హైదరాబాద్ అయిపోయింది. ఇప్పుడు నోటిఫై చేయాల్సిన అవసరం ఉంది. ఇంత మునిపే అమరావతిని క్యాపిటల్ గా చెప్పారు, రికగ్నైజ్ చేశారు. ఇప్పుడు యాక్ట్ లో పెట్టారు కాబట్టి 10 years అయింది కాబట్టి దీన్ని యాక్ట్ లో పెట్టి బైఫర్కేషన్ యాక్ట్ లో నోటిఫై చేయాల్సిన అవసరం ఉంది. అది కూడా చెప్పాను, చేస్తా ఉన్నారు. అమెండ్మెంట్స్ తీసుకొస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అదే మరి రాయలసీమలో ఉండే వాలంటీర్ ఆర్గనైజేషన్ RDT, ఆ విషయం కూడా మన హోమ్ మినిస్టర్ గారి దృష్టి తీసుకొచ్చాను. ఎందుకంటే వన్ ఆఫ్ ది బెస్ట్ సర్వీసింగ్ ఆర్గనైజేషన్ అది. ఎప్పటి నుంచో అక్కడ హెల్త్, ఎడ్యుకేషన్, రాయలసీమ డెవలప్మెంట్ కోసం ఎనలేని కృషి చేశారు. నేను లెటర్ ఇచ్చి దీన్ని తప్పకుండా కన్సిడర్ చేయాలని రిక్వెస్ట్ చేశాను. అది కూడా ఎగ్జామిన్ చేస్తానని చెప్పి హామీ ఇచ్చారు. ఈ బ్రీఫ్గా నిర్మలా సీతారామన్ గారి దగ్గరికి వచ్చినప్పుడు మాకుండే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ ఎప్పటికప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసి, ఇంకా బెయిల్అవుట్ కావడానికి ఇంకా కొంచెం టైం పడుతుంది, ఏ విధంగా చేస్తారో శాసకి కింద కానీ, లాస్ట్ టైం ఒక స్కీమ్ పెట్టారు, పూర్వోదయ స్కీమ్ పెట్టారు. ఆ పూర్వోదయ స్కీమ్ కింద కొంత డబ్బులు ఇప్పించమని కోరాను. ఈ రెండు కాకుండా ఇంకొక పక్కన మనకు బకాయిలు రావాల్సినవి అంటే వేరియస్ రీజన్స్ వల్ల కట్ చేశారు, అవి కూడా ఇమ్మని చెప్పి రిక్వెస్ట్ చేశాను. ఇవి కాకుండా ఫైనల్గా మనకచర్ల, పోలవరం ఆర్థిక సహాయం చేయడానికి ఫైనాన్షియల్ స్ట్రక్చరింగ్ కోసం రిక్వెస్ట్ చేశాను. దానికి కూడా వర్షంగా ఉన్నారు. ఫైనల్గా హోమ్ మినిస్టర్ గారు రివ్యూ పెట్టారు. ఈరోజు లా అండ్ ఆర్డర్ పైన ఆయనతో కూడా రివ్యూ చేసుకున్నాం. రివ్యూ చేసిన తర్వాత హోమ్ మినిస్టర్ గారు నేను గడిచినటువంటి టెక్నాలజీ, న్యూ క్రిమినల్ లా ఇవన్నీ రివ్యూ చేస్తున్నారు. పార్ట్ ఆఫ్ హిస్ మినిస్ట్రీ. ఇప్పటికీ ఒక 24 రాష్ట్రాలని రివ్యూ చేశారు. ఈరోజు మంది కూడా అయింది. దానికి కొన్ని సూచనలు ఇచ్చారు. హైదరాబాదు, బెంగళూరు పారిశ్రామిక నడవలో ఉన్న లేపాక్షి, ఓర్వకల్లు మధ్యలో ప్రముఖ ఎలక్ట్రానిక్ పరికరాల సంస్థ యాపిల్ ఆధ్వర్యంలో ఎలక్ట్రానిక్ సిటీ రానున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. రాష్ట్ర అంశంపై నిన్న ఢిల్లీలో పలుమార్లు కేంద్ర మంత్రులతో పాటు యాపిల్ సంస్థ MD, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ సంస్థ యజమానులతో చర్చించారు. బెంగళూరు, హైదరాబాదు కారిడార్లో లేపాక్షి, ఓర్వకల్లు మధ్య ఎలక్ట్రానిక్ సిటీ నిర్వహించడానికి యాపిల్ సంస్థ సిద్ధంగా ఉందని చంద్రబాబు చెప్పారు. దీనిపై MOU చేస్తున్నామన్నారు. 3 నెలల్లో ఈ సిటీ నిర్మాణ పనులు ప్రారంభించాలని చెప్పామని అన్నారు. భూ కేటాయింపు ఖరారు చేసి ముందడుగు వేస్తామని తెలిపారు. ఎలక్ట్రానిక్ సిటీ కన్సాలిషియంలో యాపిల్తో పాటు ఉత్పత్తిదారులంతా ఉంటామని, ఈ సిటీకి మౌలిక వసతులు కల్పించే బాధ్యత ప్రభుత్వానిదేనని చంద్రబాబు స్పష్టం చేశారు.